హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో సి ప్రోగ్రామింగ్లో వేరియబుల్స్ కాన్సెప్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. A variable is nothing but a name given to a storage area that our programs can manipulate. సో కంప్యూటర్లో మనకి మెమరీ అనేది ఉంటుంది కదా. సో ఆ మెమరీలో ఒక పర్టికులర్ స్టోరేజ్ ఏరియా, మనం ఏదైనా డేటాని స్టోర్ చేసుకోవాలనుకుంటాం అనుకో. సో దాన్ని స్టోరేజ్ ఏరియా అంటాం కదా. ఆ స్టోరేజ్ ఏరియాకి ఒక నేమ్ అనేది ఇస్తాం అనమాట. సో ఆ నేమ్నే వేరియబుల్స్ అని అంటాం మనం ఈ ప్రోగ్రామింగ్లో. Each variable in C has a specific type which determine the size and layout of the variables. సో ఈ మెమరీలో మనకి ఎన్ని బైట్స్ అలొకేట్ అవ్వాలి, సో అది డేటా టైప్ని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. సో ప్రతి వేరియబుల్కి ఒక డేటా టైప్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ కానీ, ఫ్లోటింగ్ పాయింట్ కానీ. ఫ్లోటింగ్ పాయింట్ ఇస్ నథింగ్ బట్ డెసిమల్ నెంబర్స్ కానీ, లేదంటే ఒక మన ఆల్ఫాబెట్స్ లేదా స్ట్రింగ్స్, క్యారెక్టర్స్ ఇలా స్టోర్ చేసుకునే దాన్ని బట్టి ఆ మెమరీలో మనకి సో పర్టికులర్ నెంబర్ ఆఫ్ బైట్స్ అనేవి అలొకేట్ అవుతుంది. సో వాటిని స్పెసిఫిక్ టైప్ ఆఫ్ డేటా అని చెప్పాడు. సో విచ్ డిటర్మైన్స్ ది సైజ్ అండ్ లేఅవుట్ ఆఫ్ ది వేరియబుల్స్ మెమరీ అనమాట. ద రేంజ్ ఆఫ్ వాల్యూస్ దట్ కెన్ బి స్టోర్డ్ విత్ ఇన్ దట్ మెమరీ అండ్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ దట్ కెన్ బి అప్లైడ్ టు ది వేరియబుల్స్ అనమాట. సో ఈ వేరియబుల్స్ని యూజ్ చేసి మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు అండ్ పర్టికులర్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. అండ్ డేటా టైప్ని బేస్ చేసుకొని స్పెసిఫిక్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఈ వేరియబుల్స్కి మనం నేమింగ్ అనేది ఇవ్వాలి. ద నేమ్ ఆఫ్ ఏ వేరియబుల్ కెన్ బి కంపోజ్డ్ ఆఫ్ లెటర్స్ అవ్వచ్చు, డిజిట్స్ అవ్వచ్చు అండ్ _, క్యారెక్టర్. అండ్ వీటికి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఇట్ మస్ట్ బిగిన్ విత్ ఎయిదర్ ఏ లెటర్ ఆర్ అన్ _. సో ఈ వేరియబుల్ నేమ్స్ అనేవి ఏదర్ లెటర్తో అయినా బిగిన్ అవ్వచ్చు, లేదంటే _తో అయినా బిగిన్ అవ్వచ్చు. అండ్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ లెటర్స్ ఆర్ డిస్టింగ్ బికాస్ సో సి ప్రోగ్రామింగ్ అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్పర్ కేస్లో సపోజ్ వేరియబుల్ నేమ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ ఏదో ఒక నేమ్ ఇచ్చామనుకో. సో అది అప్పర్ కేస్లో ఇచ్చాము, సేమ్ నేమ్ని అప్పర్ కేస్లో ఇచ్చినప్పుడు, లోయర్ కేస్లో ఇచ్చినప్పుడు సో రెండు డిఫరెంట్గా కన్సిడర్ అవుతుంది అనమాట. సో దాన్ని కేస్ సెన్సిటివ్ అంటారు. అండ్ బేస్డ్ ఆన్ ద బేసిక్ టైప్స్ ఎక్స్ప్లెయిన్డ్, సో డిఫరెంట్ వేరియబుల్ టైప్స్ అనేవి ఉంటాయి, చూద్దాం అనమాట వాటి గురించి. సో ఈ వేరియబుల్స్కి డేటా టైప్స్ అనేవి అసోసియేట్ అవుతాయి కదా. సో వాటిలో క్యారెక్టర్ డేటా టైప్ అనేది ఉంటుంది. సో ఏ సింగిల్ ఆక్టెట్ ఈజ్ నథింగ్ బట్, క్యారెక్టర్ అనేది 1 బైట్ ఆఫ్ మెమరీని స్టోర్ చేసుకుంటుంది అనమాట. 1 బైట్ ఈజ్ నథింగ్ బట్ 8 బిట్స్ కదా. సో ఇట్ ఈస్ అన్ ఇంటీజర్ టైప్. అండ్ నెక్స్ట్ ఇంట్ డేటా టైప్ని యూజ్ చేసుకుని ఇంటీజర్స్ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ద మోస్ట్ న్యాచురల్ సైజ్ ఆఫ్ ఇంటీజర్ ఫర్ ది మిషన్. అండ్ ఫ్లోటింగ్ డేటా టైప్ అనేది ఉంటుంది, సింగిల్ ప్రెసిషన్ ఫ్లోటింగ్ పాయింట్ అనమాట. అండ్ డబుల్ అనేది ఉంటుంది, డబుల్ ప్రెసిషన్ ఫ్లోటింగ్ వాల్యూ. సో ఈ ఫ్లోట్ అండ్ డబుల్ని యూజ్ చేసుకొని మనం డెసిమల్ నెంబర్స్ని స్టోర్ చేసుకోవచ్చు మెమరీలో. వాయిడ్ రిప్రజెంట్స్ ది, సో మన ఎటువంటి డేటా టైప్ నాకు అవసరం లేదు అనుకుంటే వాయిడ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో వాయిడ్ ఈజ్ నథింగ్ బట్ ఒక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీ ఆర్ ఆప్షన్స్ ఆఫ్ ది డేటా టైప్ని మెన్షన్ చేస్తుంది అనమాట. సో వేరియబుల్ డెఫినేషన్ tells the compiler where and how much storage to create for the variable. A variable definition specifies a data type and contains a list of one or more వేరియబుల్స్ ఆఫ్ దట్ టైప్ అని. సో మనం వేరియబుల్ని డిఫైన్ చేయాలన్నమాట. సో డిఫైన్ చేయడానికి ఎలా దాని సింటాక్స్ చూద్దాము. సో ఫస్ట్ టైప్ అనేది మెన్షన్ చేయాలి, నెక్స్ట్ వేరియబుల్స్ లిస్ట్ అనేది మెన్షన్ చేస్తాం అనమాట. సో ఈ టైప్ ఈజ్ నథింగ్ బట్, సో ప్రీవియస్గా చెప్పాను కదా. సో ఇక్కడ ప్రీవియస్ లైన్లో క్యార్ కానీ, ఇంట్ కానీ, ఫ్లోట్, డబుల్ వీటిలో ఏదైనా యూజ్ చేయొచ్చు. సో దాన్ని బేస్ చేసుకుని మెమరీలో అలొకేట్ అవుతుంది. అండ్ ఇక్కడ వేరియబుల్స్ నేమ్స్ అనేవి ఇస్తాము. సో ఈ వేరియబుల్ నేమ్స్ ఎయిదర్ లెటర్తో అయినా బిగిన్ అవ్వాలి, లేదంటే _తో అయినా బిగిన్ అవ్వాలన్నమాట. సో అప్పర్ కేస్ లెటర్స్ ఉండొచ్చు, లోయర్ కేస్ ఆల్ఫాబెట్స్ అయినా ఉండొచ్చు అనమాట. ఓకే, సో అదే ఇక్కడ చూద్దాము. టైప్ మస్ట్ బి ఏ వ్యాలిడ్ సి డేటా టైప్ ఇంక్లూడింగ్, సో డేటా టైప్స్ ఉంటాయి కదా, క్యారెక్టర్, W_, ఇది వైడ్ క్యారెక్టర్ అనమాట. అండ్ ఇంట్, ఫ్లోట్, డబుల్, బూల్,
సో బూల్ ఈజ్ నథింగ్ బట్ either ట్రూ ఆర్ ఫాల్స్ ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట మనం, ఆర్ ఎనీ అదర్ యూజర్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. సో మన ఓన్ డేటా టైప్ ని కూడా డిఫైన్ చేసుకోవచ్చు. సో అవి అప్కమింగ్ ట్యూటోరియల్స్ లో చూద్దాం. అండ్ వేరియబుల్ లిస్ట్ మే కంటైన్స్ వన్ ఆర్ మోర్ ఐడెంటిఫైర్ నేమ్స్ సపరేటెడ్ బై కామా సమ్ వాల్యూ డిక్లరేషన్స్. సో ఈ వేరియబుల్ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ మనం వేరియబుల్స్ కి నేమ్స్ అనేవి ఇస్తాము. సో ఇక్కడ సింటాక్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటీజర్ అనేది స్టోర్ చేసుకోవాలనుకున్నా. సో ఇంట్ ఐ కామా జే కామా కే అండ్ దాని పక్కన సెమీ కాలన్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ సి. సో ఇక్కడ క్యారెక్టర్ అనే డేటా టైప్ ని ఈ సి అనే వేరియబుల్ క్యారెక్టర్స్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నా, కామా సిహెచ్ అండ్ సిహెచ్ అనే దాంట్లో కూడా క్యారెక్టర్ స్టోర్ చేసుకోవాలనుకున్నా. సో క్యారెక్టర్ అనేది డేటా టైప్ ఇక్కడ మెన్షన్ చేసాము. అండ్ నెక్స్ట్ సి కామా సిహెచ్, సి అనేది వేరియబుల్ నేమ్, సిహెచ్ అనేది వేరియబుల్ నేమ్. సో సెమీ కాలన్ ఇచ్చేసాం. సో ఫ్లోట్ ఎఫ్, ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ఎఫ్ లో స్టోర్ చేసుకుంటున్నాం, కామా నెక్స్ట్ కామా మెన్షన్ చేసేసి శాలరీ. సో శాలరీ అనేది కూడా మనకి ఫ్లోటింగ్ పాయింట్ లో ఉంటుంది కదా నెంబర్స్ కాబట్టి. అండ్ డబుల్ డి సెమీ కాలన్. సో ఇక్కడ ఇలా ఇవన్నీ డిక్లేర్ చేసాం. సో అది ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఐజేకే డిక్లేర్స్ అండ్ డిఫైన్స్ ది వేరియబుల్స్ ఐజేకే విచ్ ఇన్స్ట్రక్ట్ ది కంపైలర్ టు క్రియేట్ వేరియబుల్స్ నేమ్డ్ ఐజేకే ఆఫ్ టైప్. సో ఇక్కడ ఐజేకే అనేది ఇంటీజర్ డేటా టైప్, సిహెచ్ అనేది క్యారెక్టర్, ఎఫ్ శాలరీ అనేది ఫ్లోటింగ్ పాయింట్ అండ్ డి అనేది డబుల్ లో స్టోర్ చేసుకున్నాం. సో ఇలా ఇనీషియలైజేషన్స్ వీటిని వేరియబుల్స్ డిక్లరేషన్స్ అంటాం. సో మనం ఇక్కడ వేరియబుల్స్ ని డిక్లేర్ చేసాం ఇలా సెమీ కాలన్స్, కామాస్ అండ్ సెమీ కాలన్స్ యూజ్ చేసి సింగిల్ లైన్ లో మల్టిపుల్ వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేయొచ్చు అనమాట. సో వేరియబుల్స్ కెన్ బి ఇనిషియలైజ్డ్ an initial value in their declaration. The initializer consists of an equal sign. సో ఇక్కడ మనం పైన వేరియబుల్స్ ని జస్ట్ డిక్లేర్ చేసాం. సో వాటికి వాల్యూస్ ఇవ్వాలి అనుకుంటే ఇలా ఈక్వల్ టు పెట్టేసి దాని పక్కన వాల్యూ అనేది మెన్షన్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్ డి ఈక్వల్ టు డిలో 3 అనేది స్టోర్ చేసుకుంటున్నా, కామా ఎఫ్ ఈక్వల్ టు 5, ఎఫ్ అనే వేరియబుల్ లో 5 స్టోర్ చేసుకుంటున్నా. సో డిక్లరేషన్ ఆఫ్ డి అండ్ ఎఫ్. సో వీటిని డెఫినేషన్ అండ్ ఇనిషియలైజింగ్ డి అండ్ ఎఫ్ అనమాట. సో మనం వీటిని వాల్యూస్ ఇచ్చాం కాబట్టి ఇనిషియలైజేషన్స్ అంటాం. అండ్ నెక్స్ట్ బైట్ జెడ్, బైట్ అనే డేటా టైప్ యూజ్ చేసి జెడ్ లో 22 స్టోర్ చేసుకుంటున్నా. ఓకే, డెఫినేషన్ అండ్ ఇనిషియలైజేషన్ జెడ్ అన్నాడు. అండ్ నెక్స్ట్ క్యార్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ అనే వేరియబుల్ ఒక క్యారెక్టర్ స్టోర్ చేసుకుంటున్నా. ఓకే, డెఫినేషన్ వితౌట్ అన్ ఇనిషియలైజర్, వేరియబుల్స్ విత్ స్టాటిక్ స్టోరేజ్ డ్యూరేషన్ ఆర్ ఇంప్లిసిట్లీ ఇనిషియలైజ్డ్ విత్ నల్. ఆల్ బైట్స్ హ్యావ్ ద వాల్యూ 0. ద ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ఆల్ అదర్ వేరియబుల్స్ ఆర్ అన్డిఫైన్డ్ అనమాట. సో ఒకవేళ మనం ఇనిషియలైజ్ చేయలేదు అనుకో, సో ఏదర్ నల్ వాల్యూ అయినా స్టోర్ చేసుకుంటుంది, లేదంటే ఇంకా కొన్ని వేరియబుల్స్కి వచ్చేసరికి అవి అన్డిఫైన్డ్ గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో అదే ఇది మొత్తం డిస్క్రిప్షన్ ఇచ్చాడు. Variable declaration provides assurance to the compiler that there exists a variable with a given type and name, so that the compiler can proceed for further compilation without requiring the కంప్లీట్ డీటెయిల్. సో మనం సి ప్రోగ్రామింగ్ లో వేరియబుల్స్ అనేవి ఖచ్చితంగా డిక్లేర్ చేయాలి, ఎందుకంటే అది కంపైలర్ కి తెలుస్తుంది ముందుగానే. సో పర్టికులర్ వేరియబుల్స్ అనేవి ఉన్నాయి. సో ఆ వేరియబుల్స్ డేటా టైప్ అనేది అసలు ఫలానా డేటా టైప్ అనేది ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని మెమరీ అనేది అలొకేట్ చేస్తుంది. అంటే వేరియబుల్ డెఫినేషన్ హ్యాస్ ఇట్స్ మీనింగ్ at the time of compilation only. The compiler needs actual variable definition at the time of. సో ఈ లింకింగ్ ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ మనం ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు సో ఆ టైంలో ఆ వేరియబుల్స్ ఉన్న వాల్యూస్ ఏమేం వాల్యూస్ ఉన్నాయో అప్పుడు చెక్ చేస్తుంది అనమాట. Variable declaration is useful when you are using multiple files and you define your variable in one of the files which will be available at the time of linking of the program అనమాట. సో ఈ అండ్ ఎక్స్టర్నల్ కీవర్డ్ అనేది ఉంటుంది టు డిక్లేర్ ఏ వేరియబుల్ అట్ ఎనీ ప్లేస్. సో ఎక్స్టర్నల్ కీవర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్టర్నల్ వేరియబుల్స్ డిక్లేర్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఆ వేరియబుల్ని మనం ఒక ఫైల్లో డిక్లేర్ చేసాం, ఇంకొక ఫైల్లో అయినా యూజ్ చేసుకోవచ్చు ఎక్స్టర్నల్ కీవర్డ్ యూజ్ చేసి. ఓకే,
can declare a variable multiple times in a program. It can be defined only once in a file, function or block of code అనమాట. సో ఒక ఫైల్లో కానీ లేదంటే సి ప్రోగ్రామ్లో ఫంక్షన్స్ అనేవి కూడా ఉంటాయి. అండ్ ఒక పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్లో ఆ వేరియబుల్స్ అనేవి ఓన్లీ మనం ఒకసారి మాత్రమే ఇనిషియలైజ్ చేయగలం అనమాట. సో అది ఈజ్ నథింగ్ బట్ డిఫైన్డ్, can be defined only once in a file, function or block of code. Yeah, that's it for this video. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఆల్.